సార్ డివిఎస్ గారు ముఖ్యంగా ఇప్పుడు సత్యమూర్తి గారు అన్నట్టుగా ఆయన చేసినటువంటి ప్రసంగంలో ప్రతిపక్షాల గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే ఒక పాముని పక్కలో పెట్టుకున్నట్లుగానే అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్ననే ఆయన గడ్డి పెట్టినట్టుగా మనం చూసాం. ఇది సభలో కూడా నువ్వే నా నాలుగో పెళ్ళానివే దా అని చెప్పేసి అన్నాడు. అయినా కూడా మరి ఎక్కడ బుద్ధి వచ్చినట్లుగా అయితే ఏం కనిపించట్లేదు. అంత గడ్డి పెట్టినా ఈరోజు మళ్ళీ అవే మాటలు. ఆ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ వ్యవహారాలు, ఆయన ఏదో వివాహ ఆ జీవితానికే కళంకం తెచ్చాడు అంటూ వైవాహిక జీవితాలకే కళంకం తెస్తున్నాడు అనేసి ఆ వ్యాఖ్యలు చేయటం ఎలా చూడాలి సార్? అసలు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంత విచక్షణ రహితంగా మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి పైన ఇవాళ చర్చ. నా మూర్తి గారు అన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అది ఆలోచించాలి అన్నట్టుగా కుటుంబ సభ్యులు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ మీద వాళ్ళ డిబేట్ జరుగుతుంది. మొన్న ఏదో సభలో కూడా లోకేష్ బాబు ఏదో చెప్పాడు, అతనికి ఏదో జబ్బు ఉందంట, ఏది చెయ్యింది చేసా అని చెప్తాడు, జరగంది జరిగిందని చెప్తాడు. ఇతరులని ఏదన్నా ఒకటి అన్నాడంటే అది అతందన్నమాట. ఇప్పుడు చంద్రబాబుకి ఓటేస్తే పాముకి ఓటేసినట్లే అన్నాడు. చంద్రబాబుకి ఓటేస్తే కాటేసే పాముకి ఓటేసినట్లే అన్నాడంటే ఇవాళ కాటేసే పాము ఎవరు? నువ్వు కదా. నీ కాటుకు బలైనటువంటి బాధితులంతా ఏకమవుతున్నారు. ఇప్పుడు నీ కాటుకు బలి కాని పార్టీ లేదు, బలి కాని వర్గం లేదని కదా. ఇప్పుడు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కాట్లకు బలయ్యారు. సొంత చెల్లెళ్ళే ఇవాళ అంటున్నారు ఏమని, మా అన్న కాటుకు మేము బలయ్యామని. అతను చంద్రబాబుని పాము అని, పాము కాటు అని అలా మాట్లాడుతున్నాడంటే అర్థం ఇదే, ఈ జబ్బు అన్నమాట. ఏది లోకేష్ బాబు చెప్పాడు కదా, మైథో మ్యానియానో ఏదో అన్నాడు. ఏది అబద్ధాలు చెప్పటం, పదే పదే రోజుకి ఇన్ని అబద్ధాలు, పూటకో అబద్ధం, భ్రమల్లో ప్రజలను పెట్టడం, భ్రాంతిలో ముంచటం, ఇదంతా ఆ జబ్బు యొక్క లక్షణాలంట. ఏది మరి అతను బహుశా లోకేష్ స్టడీ చేసి ఉంటాడు కదా, ఎవరో వైద్యులే చెప్పుంటారు ఈ జబ్బు గురించి. మైథో మ్యానియా అనే జబ్బుతో ఇతను బాధపడుతున్నాడు. మానసిక పరిస్థితి అంటే అసలు ఆల్రెడీ తెలుగుదేశం సోషల్ మీడియానో ఎక్కడో చూసా, ఏదో మందులు వస్తాయి లండన్ నుంచి, లండన్ మందులు ఇంకా రాలేదా? ఇలాంటి పరిస్థితుల్లో వివాహ వ్యవస్థకే పవన్ కళ్యాణ్ మత్సనో ఏదో అన్న కళంకం తెచ్చారు. అసలు నువ్వు వ్యవస్థల గురించి, విలువల గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడితే అవి సిగ్గుపడుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇచ్చినటువంటి ఈ చేయూత, ఎన్ని బటన్లు, 125 బటన్లు నొక్కానో ఏదో చెప్తుంటాడు. నేను 125 బటన్లు నొక్కాను, నా కోసం 2 బటన్లు నొక్కాడు. 125 బటన్లు ఏమో కానీ 125 స్కీములు రద్దు చేశాడు. అంటే రద్దు చేసిన ప్రతి స్కీము ఒక బటన్ అన్నమాట. ఏది వాళ్ళు లిస్టు రాశారు తెలుగుదేశం, ఇప్పుడు జనసేన, లోకేష్ బాబు స్పీచ్లు మీరు చూసినట్లయితే అతను రద్దు చేసిన స్కీములన్నీ 125 లెవెల్ అయింది. 125 బటన్లు అంటే రద్దు చేసిన స్కీముల తాలూకు బటన్లు తప్ప జగన్మోహన్ రెడ్డి కొత్తగా నొక్కిన బటన్ ఏమీ లేదు. బీసీలకు సంబంధించి 34 స్కీములు రద్దు చేశాడంట, ఎస్సీలకు సంబంధించి 22 స్కీములు రద్దు చేశాడంట, మా ఎస్టీలై 17 స్కీములు ఏమో రద్దు చేశాడు, ముస్లిం మైనారిటీలు 20 స్కీములు, ఇట్లా లిస్ట్ ఒకటి రాశారు. అంటే 125 స్కీములు రద్దు చేసిన అతను నేను 125 బటన్లు నొక్కా. అదే ఆ జబ్బు, ఏది ఆ మానసిక రుగ్మత అన్నమాట. తను చెయ్యంది చేసినట్టు, జరగంది జరిగినట్టు ప్రజల్లో భ్రమలు కల్పించటం అన్నమాట. తను ఏది చెప్పినా జగన్మోహన్ రెడ్డి రివర్స్. అర్థం చేసుకున్నారు ప్రజలు కూడా, ఈ రివర్స్ మైండ్ సెట్ని పూర్తిగా డైజెస్ట్ చేసుకున్నారు.